శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకుంటున్నాము. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కంధాల్లో 3 స్కంధాలు పూర్తి చేశాం. 4వ స్కంధాన్ని 55 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 56వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు భాగవతాన్ని రచించిన వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజా, ఈ విధంగా అతడు పరబ్రహ్మంలో నైష్ఠిక రతి కలిగినప్పుడు జ్ఞాన వైరాగ్యాల వల్ల సాక్షాత్కరించిన భక్తి యోగం అనే అగ్నితో జీవుడికి ఆధారమైనది, పంచభూతాత్మకమైనది అహంకారాన్ని, తన పుట్టుకకు కారణమైన అరణిని అగ్ని దహించినట్లు దహించేస్తాడు. ఈ విధంగా హృదయ గంధిని దహించడం వల్ల ఉపాధి గుణములైన కర్తృత్వ భోక్తృత్వాల నుండి విముక్తులై బాహ్యాలైన ఘటాధికాలకు, అంతరాలైన సుఖ దుఃఖాధికాలకు అతీతులవుతాడు అని. అది ఏ విధంగా జరుగుతుందంటే, ప్రజలను పరిపాలించడంలో నేర్పరివైన ఓ మహారాజా, మానవుడు నిద్రపోతాడు. ఆ నిద్రలో తాను అనేక సుఖాలని పొందడానికి హేతువైన కల కంటాడు. ఆ కలలో తాను రాజై రాజ్యాన్ని ఏలినట్లు, సిరి సంపదలతో తులతూగినట్లు, అనేకులైన భృత్యులు సేవ చేసినట్లు ఏవేవో ఆనందాలు అనుభవిస్తాడు. కల కరిగిపోయి మేలుకోగానే అవన్నీ అసత్యాలని తెలుసుకుంటాడు. అదేవిధంగా లింగదేహం నశించి ఉపాధిరహితుడైన పురుషునికి బాహ్య విషయాలైన శబ్దస్పర్శాదులు, అంతర్విషయాలైన శోకమోహాదాలు ఏవి కూడా తాను అనుభవించినవి కావు. ఉపాధి అయిన అంతఃకరణం ఉన్నప్పుడు ద్రష్ట అయిన ఆత్మకి, దృశ్యమైన ఇంద్రియార్థానికి అహంకారం అనేది సంబంధ హేతు అవుతుంది. అందువల్ల ఉపాధితో కూడిన జీవుడు మేలుకున్నప్పుడు, కలగన్నప్పుడు సుఖ దుఃఖాలని అనుభవిస్తాడు. అంతఃకరణం లేని సుషుప్తిలో అంటే గాఢ నిద్రలో మనిషి జలదర్పణాది నిమిత్తాలు లేనప్పుడు బింబ ప్రతిబింబ భేదాన్ని చూడలేనట్లే దృశ్య భేదాలని దర్శింపలేడు. అందువల్ల అంతఃకరణం నశించినప్పుడు బాహ్యాభ్యంతర భేదాలు గోచరింపవు. ఇది నిశ్చయమైన మాట అని పలికి ఇంకా ఈ విధంగా అన్నాడు. విషయ చింతాపురములైన వ్యక్తుల మనస్సు ఇంద్రియాల ప్రభావం వల్ల విషయాల్లోనే ఆసక్తమవుతుంది. ఒడ్డిన పుట్టిన రెల్లు, దర్భ మొదలైన దుబ్బులు తమ వేళ్లతో మడుగులోని నీటిని హరించి వేసినట్లుగా అటువంటి మనస్సు బుద్ధి యొక్క విచార శక్తిని క్రమంగా హరిస్తుంది. అంతర్విచార సామర్థ్యం అపహరింపబడినట్లయితే పూర్వాపరాలను సంధానం చేస్తే స్మృతి చెడుతుంది. స్మృతి నశిస్తే విజ్ఞానం అంతా నశిస్తుంది. అటువంటి విజ్ఞాన నాశనాన్నే పెద్దలు ఆత్మనాశనం అని అంటారు. అంతేకాకుండా ఆత్మను ప్రేమించిన వాడికి జగత్తులోని సమస్తము కూడా ప్రేమే అవుతుంది అని వేదమే చెప్తుంది. అంచేత ఆత్మను ఆశ్రయించడం వల్ల దేహం మొదలైన ఇతర వస్తువులు ప్రియం అవుతాయి. విషయవాంఛలపై ప్రీతి ఆత్మజ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. ఆత్మజ్ఞానం అపక్నవమైనందువల్ల అంటే ఆత్మ నష్టం అయినందువల్ల కలిగే స్వార్థనాశనాన్ని మించిన స్వార్థనాశం మరొకటి లేదు. ధనం యొక్క భోగ విషయాల యొక్క చింతనమే జీవుని సర్వపురుషార్థనాశనానికి కారణం. సర్వనాశనాన్ని భరించడానికి కావలసిన స్థైర్యం అర్ధకామాలని ధ్యానించడం వల్ల కలుగుతుంది. ఈ రెండింటి అనగా అర్ధకామాలపై ఆలోచన వల్ల జీవుడు పరోక్ష అపరోక్షానుభూతముల నుండి భ్రష్టుడై నశిస్తాడు. కాబట్టి ఆత్మజ్ఞానం మరుగుపడటం కన్నా మించిన సర్వనాశనం మరొకటి లేదు. ఓ పుణ్యమూర్తివైన పృథ్వీ చక్రవర్తి, సంసార సముద్రాన్ని జాగ్రత్తగా దాటకోరేవాడు అంటే సంసారజనకమైన అజ్ఞానాంధకారాన్ని తరింపదలిచిన మానవుడు
ఎప్పుడు కూడా విషయాల యందు ఆసక్తి కలిగి ఉండరాదు. ధర్మార్థ కామ మోక్షాలని నిర్మూలనం చేసే ఎటువంటి దుస్సంగాన్ని చేయకూడదు. ధర్మార్థ కామములు, భక్తిహీనమైన మోక్షమును, ఈ 4 కూడా పురుషార్థాలుగా చెప్పబడినా సహజంగా భగవత్ సేవ రూప మోక్షమే పురుషార్థం అవుతుంది. కనుక అదే వాంఛనీయమైనది. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మార్థ కామాలు 3 కూడా అనిత్యాలైనందువల్ల యమభయంతో కూడి ఉంటాయి. మోక్షం ఒకటే పరమ పురుషార్థం అని పండితులు చెబుతారు. గుణ సంబంధం వల్ల సంభవించిన బ్రహ్మాదులకి, మాబోటి వారికి కరాళకాల ప్రభావం చేత ఎప్పటికైనా వినాశనమే కానీ క్షేమం అనేది ఎప్పుడూ కలగదు. అంచేత పురుషార్థం అని చెప్పబడేది కేవలం మోక్షమే అని తెలుసుకో అని చెప్పి మళ్ళీ అన్నాడు, రాజా, దేహం, ఇంద్రియాలు, ప్రాణం, బుద్ధి, అహంకారం అని వాటి చేత చుట్టబడి ఉన్న ఈ సకల చరాచర ప్రపంచ స్థిత జీవుల హృదయాల్లో అన్నింటిలోనూ వ్యాపించి ఉండేవాడు, అన్నిటికీ సాక్షి అయినవాడు, అన్నింటి రూపం తానే అయినవాడు అయి ప్రకాశించేవాడే నారాయణ భగవంతుడిని గురించి, ఆయన స్వరూపం గురించి చక్కగా తెలుసుకో. వాడే నారాయణుడని తెలుసుకో, ఆయన స్వరూపం గురించి చక్కగా తెలుసుకో. రేపు మనం మిగతా భాగాన్ని 56వ భాగంలో చెప్పుకుందాం. చేకోరా హారతీదిగో సద్గురునాథ దేవా సాయినాథ, పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం, సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే, రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే, ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే, సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు, నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే, బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూచేవు బాబా ఎలా చూచేవు, తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే, చేకోరా హారతీదిగో సద్గురునాథ దేవా సాయినాథ, పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.